Hey guys, Nishant here. Welcome back. And good morning from Muzappilangad, Kerala. So time 5:45 అవుతుంది. All packed. Bike పైన మౌంటింగ్ కూడా అయిపోయింది. సో ఈ రోజు మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చి 290 కిలోమీటర్స్, 8 hours చూపిస్తుంది. అంత తక్కువ డిస్టెన్స్కి అంత టైం అంటే యూ కెన్ ఇమాజిన్ రైట్, ఆ రోడ్ ఎట్లా పోతున్నాయి. అండ్ ఇంత మార్నింగ్ స్టార్ట్ కావడానికి రీజన్ హ్యూమిడిటీ అండ్ ద వెదర్ చాలా భయంకరంగా ఉంది. సో మార్నింగ్ స్టార్ట్ అయితే ఎంతో కొంత బెటర్ ఉంటుంది అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నా. సో లెట్స్ స్టార్ట్. Chalo, let's say bye to Muzappilangad beach. I really enjoyed riding the bike in the beach. నిన్న మొన్న మొత్తం రైడ్ చేస్తూనే ఉండే బీచ్లో. మస్తు తిరిగిన ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్. ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఒకసారి టచ్ చేసుకుంటూ పోదాం బీచ్లో, ఒక రౌండ్ వేసిపోదాం. జర్ర రీరౌటింగ్ తీసుకుంటే ఆహాహా, యూ ఎంటర్ ద బీచ్. వావ్, పొద్దున సూన్ సానుంది పోయి ఎవ్వలేడా, లిటరలీ నో వన్ కెన్ రిప్ ఓపెన్ ద థ్రాటిల్. ఏమన్నా ఫీల్ ఉందా? ఓహో, కాకపోతే పొద్దున నడిపేది ఉంటే కొంచెం జాగ్రత్త పోండి, బికాజ్ ఎర్లీ మార్నింగ్ వాకర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు ఒకవేళ మార్నింగ్ వస్తే మాత్రం కీప్ దట్ ఇన్ మైండ్. అందుకే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆన్ చేసేసిన. సో దట్స్ Muzappilangad drive-in beach for you guys. Take one last look at it and మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా మూన్ కూడా పోలేదు. వావ్, బీచ్లో రైడ్ అసలు ఈ ఫీల్ డిఫరెంట్ ఉంది బై. యా, I like this place a lot. Chalo, let's make a move. Back on NH66 మనం కర్ణాటక రైడ్లో చేసాం కదా. ఓనావార్, ఉడుపి, మ్యాంగళూరు, ఇది మొత్తం ఇదే హైవే. అక్కడది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ 6-lane హైవే. కానీ ముందుకు పోతున్నా కొద్దీ అండర్ కన్స్ట్రక్షన్ లేకపోతే టౌన్స్లో నుంచి పాస్ వేసి అట్లుంది. మొత్తం కంటిన్యూషన్ అయితే లేదు. అండ్ ఈ రోజు మనం పోవాల్సిన ప్లేస్ వచ్చి మువట్టుపూజా. అసలు ఈ రోజు పోయే ప్లేస్ నా ఐటినరీలో లేకుండే. చెప్పినా కదా నా డ్రోన్ క్రాష్ అయిందని చెప్పి. సో నేను ఎక్కడైతే కొన్నానో అక్కడనే దాన్ని ఇచ్చి ఏంది అది రిపేరబులా, బియాండ్ రిపేరబులా, ఏంది మొత్తం డీటెయిల్స్ కనుక్కోనికే పోతున్నట్టు. డ్రోన్ అక్కడ డిపాజిట్ చేసేసి ఈరోజు నైట్ అక్కడనే స్టే చేయాలా. ఇది రైల్వే స్టేషన్ కాదు, బ్రేక్ఫాస్ట్ స్పాట్. అప్పం అండ్ గ్రీన్ పీస్ కర్రీ. Okay, had breakfast at this place called Gamma Kitchen. Indo Alpha, Beta, Gamma. People are running out of names. పొద్దున్న లేచినప్పటి నుంచి గంటన్నర నాన్ స్టాప్ కొడితే 54 కిలోమీటర్లు మాత్రమే వచ్చినాం. అంటే యూ క్యాన్ ఇమాజిన్ ద రోడ్ కండిషన్, అంత భయానక ఉంది. అండ్ 235 kilometers మోర్ టు గో. ఓకే, సో ఫార్ 110 kilometers డన్ అండ్ ఇంకా 170 kilometers ఉంది. హ్యూమిడిటీ ఇప్పటివరకు అయితే లేదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. kilometers డన్ అండ్ ఇంకా 120 kilometers ఉంది. యూజువలీ హైవే పైన నేను ఎవ్రీ 100 kilometers ఒకసారి బ్రేక్ తీసుకుంటా, బట్ ఇక్కడ మాత్రం ఇక ఆ ఈక్వేషన్ పనికి వస్తలేదు. సో అందుకే ఇక ఎవ్రీ 1 hour బ్రేక్ తీసుకుంటున్నా. ఏం కేరళనో ఏమో కానీ మన దగ్గర ఒక టౌనో విలేజో వస్తే దాని తర్వాత మళ్ళా ప్లెయిన్ ఎంటీ ల్యాండ్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ అట్లా ఉండనే ఉండదు. నాన్ స్టాప్ రోడ్ ఎంబడి ప్రాపర్టీస్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంత కంటిన్యూ అవుతాయి అంటే జస్ట్ ఇట్లా ఒక నేచర్ బ్రేక్ తీసుకున్నామన్నా కానీ జాగ్రత్త దొరకదు. సో ఇప్పుడే త్రిశూర్ క్రాస్ అయినా. సో త్రిశూర్ క్రాస్ అయినాక లంచ్కి అయినా, బట్ లంచ్లో మీల్స్ మాత్రమే ఉన్నాయట. ఐ డోంట్ ప్రిఫర్ మీల్స్. నేను రైడింగ్ చేసినప్పుడు మీల్స్ అస్సలు ప్రిఫర్ చేయ. సో అందుకే హ్యాడ్ దోసా. అండ్ ఈ హ్యూమిడిటీకి బాడీ రీఛార్జ్ కావాలంటే సిట్రస్ వాడాలి. సో అందుకే ఆరెంజ్ జ్యూస్ తాగేసి ఇంకా 70 kilometers ఉంది పోయేది. ఫైనల్లీ రీచ్డ్ మువట్టుపూజా. సో ఇక్కడ డ్రోన్ ఇచ్చి ఇది రిపేరబులా, బియాండ్ రిపేరబులా, పనికొస్తుందా, అసలు పని చెయ్యదా, నేను ఈ ట్రిప్లో ఉన్నప్పుడే అది ఫిక్స్ చేసి ఇవ్వగలుగుతాడా, లేకపోతే ఇక మళ్ళా
హైదరాబాద్ పోయినాకనే ఇస్తాడా? ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నిటికి ఆన్సర్ వాడు ఒకసారి డ్రోన్ చెక్ చేసి కానీ చెప్పలేడు. ఐ విల్ అప్డేట్ యూ. నేను అనుకున్నదే జరగాల్సిన పెంట జరిగిపోయింది. డ్రోన్ల ఫ్రంట్ సైడ్ లైడార్ స్కానర్లు ఉంటాయి, సెన్సార్లు. సో ఆ సెన్సార్లకి పోయే వైర్ ఏదైతే ఉంటుందో ఆ డ్రోన్ క్రాష్ అయినప్పుడు ఆ వైర్ కట్ అయిపోయింది. వైర్ అంటే జస్ట్ మన నార్మల్ వైర్ కాదు, ఇక తెలుసు కదా ఇదంతా టెక్నికల్ ఇంజనీరింగ్ పార్ట్. అది ఎట్లా అంటే ఈ డ్రోన్ మార్కెట్లోకి వచ్చింది కొత్త, ఇప్పుడిప్పుడే వచ్చింది. అసలు ఇంకా సేల్సే ప్రాపర్గా కాలేదు ఇండియాలో, ఇంకా అవైలబిలిటీయే చక్కగా లేదు. సో దాని స్పేర్స్ అంటే ఇక ఎంత డిఫికల్టో మీరే ఆలోచించండి. సో ఇప్పుడు ఆ ప్యానెల్ దొరకడానికి అది చైనా నుంచి తెప్పియాలంట, ఇక్కడ ఇండియాలో అయితే అవైలబిలిటీ లేదు. సో ఇక డ్రోన్ రిపేర్కి ఇచ్చేసి వచ్చేసినాయి. ఇక్కడ నియర్ బై ఒక హోటల్ బుక్ చేసిన. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ కావడమే. మూడు కొంచెం కాదు, చాలా డౌన్ ఉంది. బికాజ్ కొత్త డ్రోను, ఒక్క సినిమాటిక్ వీడియో కూడా ప్రాపర్గా తీయలేదు. కానీ ఇట్లాంటి పరిస్థితి, ఒక ఈఎంఐ కూడా కట్టలేదు. ఇంకా బ్యాడ్ లక్, సీరియస్లీ దరిద్రం ఆట ఆడుకుంటుంది నాతో. ఒకటి కాదు 2 మోసంబి జ్యూస్లు వేస్తే కానీ నేను సెట్ కాలేదు. బా, ఏం హ్యూమిడిటీ, ఏం వెదరు. అండ్ జస్ట్ నౌ ఐ రియలైజ్డ్ ఎండ వేడికి ఇక గ్లౌజ్ గమ్ము కూడా వచ్చేసింది. ఈ గ్లౌజ్ ఏమో పగిలిపోయింది. ఇది ఇప్పుడు అయింది. ఇది నేను పొద్దున వేసుకున్నప్పుడు మంచిగా ఉండే. సో ట్రీట్ దిస్ యాజ్ అ రూమ్ టూర్ 1014 అంట. ఓకే, luggage rack, wardrobe, coffee bay, and this is a room. TV unit, mirror, some hair, and lounge area. Lounge, okay. Yeah, room looks good, premium, and washroom కూడా చూద్దాం. Oh, okay, neat, very neat. ఇది నా హాలత్. అసలు స్వెట్ అనేది ఆగుతలేదు, అంత భయంకరంగా వస్తుంది. అర్జెంట్గా తిప్పేసి మంచిగా హెడ్ బాత్ చేస్తే ఎంత రిఫ్రెషింగ్, ఎంత సాలిడ్ స్లీప్ అయ్యొచ్చు మంచిగా. ఫ్రెష్ అండ్ అప్ అండ్ ఇంద్రా దరిద్రం అనిపిస్తుంది నాకు. అదే తిరుగుతుంది మైండ్లో. లైక్ 80,000 పెట్టి డ్రోన్ కొని నాట్ ఈవెన్ ఎ సింగిల్ సినిమాటిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో అవుట్ ఆఫ్ ఇట్. సీదా తీసుకపోయి సర్వీస్కి ఇచ్చేసిన. అండ్ దట్స్ లిటిల్ డిసప్పాయింటింగ్ ఫర్ షూర్. అండ్ లైఫ్లో ఇట్లానే నీకు ఈ సిచ్యువేషన్ ఇచ్చిన నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు, నీ మూడ్ స్వింగ్స్ ఏంది అని. నేనైతే ఓకే హ్యాపెన్స్ అన్నట్టే ఉంది. బట్ ఎక్కడనో ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదు కదా, ఏంది ఇది అనే ఫీలింగ్ ఉంది. నేను ఎప్పుడైనా సరే డ్రోన్ కొనడానికి కొంచెం హెసిటేట్ అయినా, బికాస్ ఐ నో దిస్ ఇస్ వెరీ 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 సెన్సిటివ్. అండ్ డ్రోన్ కొనే బదులు మంచి ఏదైనా యాక్షన్ కెమెరా తీసుకుంటే ఇంకా బెటర్ కదా, రగ్గడ్ ఉంటుంది, కింద పడ్డ ఏం కాదు, మంచి అవుట్పుట్ వస్తుంది అది అనుకున్నా. బట్ ఏదో ఒక వీక్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందులో కొనేసినాయి కదా. కొన్నందుకు పెద్ద పిడిపడ్డా. ఈ ట్రిప్ అయితే డెఫినెట్లీ నేను డ్రోన్ కోసం అయితే ట్రిప్ వేయలేదు, నో వే. అసలు నాకు ట్రావెలింగ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇవన్నీ కాదు, ఇది ఏంటంటే కొంచెం షార్ట్స్ బెటర్ వచ్చేవి, నాకు ఫ్యూచర్లో మెమరీ లాగా ఉంటుండే, అంతే తప్పిస్తే డ్రోన్ లేదని చెప్పి నేను ట్రావెలింగ్ ఇప్పుడు ఐటనరీ చేంజ్ చేయడం ఏం లేదు. ఐ విల్ జస్ట్ గో విత్ ద ప్లాన్డ్ ఐటనరీ. అందులో మాత్రం ఎట్లాంటి బ్రేకేజ్ లేదు. ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ వరింగ్ మీ ఈజ్ ద వెదర్. ఇవాళ అయితే మొత్తం స్ట్రా వేసి గుంజినట్టే అనిపించింది నాకైతే, అంత ఘోరమైన హ్యూమిడిటీ ఉంది.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మువట్టుపూజా కేరళ. అండ్ యాక్చువల్లీ ఇది కేరళకి రావడం నేను థర్డ్ టైం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసిన. అప్పుడు ఎప్పుడు 2016లో నా థండర్బర్డ్ 500 మీద ఒక 15-day ట్రిప్ వేసి ఉండే. అప్పుడు ఐ బీన్ ప్లేసెస్, మెయిన్ స్ట్రీమ్ ప్లేసెస్ లైక్ ఎర్నాకుళం, కొచ్చి, మున్నార్, తెకడి, కోవలం, అలపి, వాయనాడ్, త్రిశూర్, ఇవన్నీ ప్లేసెస్ మెయిన్ స్ట్రీమ్ ప్లేసెస్. కేరళ అంటే గుర్తొచ్చే ప్లేసెస్ అన్ని అప్పుడు కవర్ చేసిన. అండ్ సెకండ్ టైం ఐ హావ్ కమ్ టు కేరళ, ఓన్లీ మున్నార్కే పోయి వచ్చిన. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టైం. సో ఫస్ట్ సెకండ్ టైం ఎందుకో నేను ఐటినరీలో ఐ కుడెంట్ ఫిట్ వర్కలా ఇన్ టు ఇట్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు వర్కలా. సో ఇక్కడ నుంచి ఇట్స్ లైక్ 170 kilometers, 4.5 hours ఆఫ్ రైడ్ చూపిస్తుంది. బ్యాగేజ్ అంతా ప్యాక్ చేసేసిన, తీసుకుపోయి బైక్ పైన మౌంట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోవడమే. బట్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. నాకు యూజువల్లీ ట్రిప్లలో తేడా కాదు, కానీ నేను ఎందుకో స్టమక్ కొంచెం అప్సెట్ అయింది. దట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ ప్రాబ్లం. టాబ్లెట్ వేసుకున్నా, ఎల్డోఫర్. డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్స్ గోనా వర్క్. ఫింగర్స్ క్రాస్డ్. దారిలో పని పెట్టకుండా సరిపోతుంది. దాంట్లో పని పెడితే మాత్రం ఆగం ఉంటుంది. అండ్ ఇంకోటి తెలుసా, నేను నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, డోంట్ చెక్ ఇన్ టు దీస్ కంఫర్టబుల్ హోటల్స్. ఓకే, ఇవి పాయిజనస్, వెరీ పాయిజనస్. ఇవి ఎట్లా అంటారా, లైక్ మంచిగా ఇట్లా మంచి రూమ్ ఉండి, కంఫర్టబుల్ కోజీ బెడ్ ఉండి, ఏసీ ఉండి, అన్నీ ఇట్లా ఫోన్ చేస్తే రూమ్ సర్వీస్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ట్రావెలింగ్ చేయడానికి కదా మనం వచ్చింది. అది పక్కకి వెళ్ళిపోయి మంచి ఒక కంఫర్ట్ జోన్లా లెథార్జిక్గా తయారవుతాం ఇట్లాంటి రూమ్లలో దిగుతాయి. సో దీస్ ఆర్ వెరీ డేంజరస్ రూమ్స్. యాక్చువల్లీ టైం వచ్చి 7:45 అవుతుంది. నేను ఎప్పుడు 6 o'clock స్టార్ట్ అయిపోదాం అనుకున్నా, జస్ట్ బికాస్ ఆఫ్ ద రూమ్ ఎన్వైర్న్మెంట్. అంతే, డిలే అయిపోయింది. సో స్టిల్ ఐ పుష్డ్ మై సెల్ఫ్. పొద్దున 5 గంటలకు లేచిన, కానీ మళ్ళీ వండుకోబుద్ది అయింది. మళ్ళీ వండుకుంటే ఇక అయిపోయినట్టే. ఇక ఈరోజు బిస్కెట్ అని చెప్పి తొందర ఫ్రెష్ అప్ అయిపోయినా. మంచి హోటల్స్లో మాత్రం దిగకండి. మీరు ట్రావెల్ చేయడానికి వస్తే బేసిక్ రూమ్స్ ఆర్ ఫైన్. జస్ట్ ఏసీ ఉందా లేదా చూసుకోండి, బాత్రూమ్ బెడ్ నీట్గా ఉందా లేదా చూసుకోండి, అంతే. చలో, టైం ఆల్రెడీ 8:45 అయింది. ఇంకా డిలే చేస్తుంటే హ్యూమిడిటీ పెరుగుతూ ఉంటుంది బయట. లెట్స్ చెక్అవుట్. Hyderabad can host car race. Kerala can host the motor race on. సెన్స్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఇంత ఫ్రెష్ ఆక్సిజన్ ఏడ దొరుకుతుంది మనకి. గంటన్నర కొట్టుకుంటూ వస్తే జస్ట్ 46 kilometers వచ్చినాం అంతే. సో ఈ రోడ్స్లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ hundreds of kilometers పోవడం. And this is our room, homestay. Okay for a homestay. Oh, TV చూసిరా పైన పెట్టి ఇట్లా బెడ్ పైన వండుకో, ఆడ చూడండి. ఏమన్నా ప్లాన్ అది. The wardrobe and the washroom, which looks fine. Okay for a homestay. ఈ కోస్టల్ ఏరియాస్లో ఏడ తిరిగినా నా హాలత్ ఇంతే. పోయి మంచిగా స్నానం చేయాలి, మొత్తం రిఫ్రెష్మెంట్ అయిపోతుంది. హెడేక్ కూడా వస్తుంది. చాలా ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో అవుతానే అట్లా వండుకున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. సో వర్కలా బీచ్కి పోయి లెట్స్ ఎంజాయ్ ద సన్సెట్. కానీ ఇప్పుడు నేను ఉంటున్న హోమ్ స్టే మాత్రం ఏం
పీస్ఫుల్ ఉంది భయ్. అసలు ఈ గార్డెన్ చూడండి ఎంత మంచిగా ఉంది, మస్తు నచ్చింది నాకు. సో యూజువలీ వర్కలాకి వస్తే చాలామంది హాస్టల్స్లో స్టే చేస్తారు, ఆర్ ఎల్స్ వర్కలా బీచ్ క్లిఫ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఉన్న స్టేస్లో ఉంటారు మ్యాక్సిమం. కాకపోతే బైకర్స్కి, ఎస్పెషల్లీ సోలో బైకర్స్కి అది వర్కౌట్ కాదు. బికాస్ ఈ లగేజ్ అంతా ఆ ప్రాపర్టీస్కి ఏంటంటే డైరెక్ట్ బండి పోదు, బై వాక్వే పోవాలి. సో బండి ఎక్కడో పెట్టి బ్యాగేజ్ అంతా తీసుకుపోయి 2-3 రౌండ్లు కొట్టుకుంటా అదంతా ఇక అది కాని పని. అందుకే ఇంకా ఒక 1 కిలోమీటర్ బిఫోరే నేను హోమ్ స్టే బుక్ చేసుకున్నా. మంచి పార్కింగ్ అంతా ఉంది. సో బ్యాక్ ప్యాకర్స్కి దట్ విల్ వర్క్. మంచిగా ఇట్లా బీచ్ ఎడ్జ్, క్లిఫ్ ఎడ్జ్లో మీకు స్టేస్ ఉంటాయి, బాగుంటుంది అక్కడ. సో ఇదే వర్కల హెలిప్యాడ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పార్కింగ్ ఇక్కడనే. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, పారాసైలింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే. బట్ వీ నీడ్ టు ఫైండ్ అ పార్కింగ్ నౌ. సో ఈ క్లిఫ్ ఎడ్జ్లోనే మంచి వాక్వే ఉంటుంది, మొత్తం మంచి టైంపాస్ అవుతుంది. మంచి ఈవినింగ్ వాకింగ్ స్పాట్ ఇది. సో దిస్ ఈజ్ ద క్లిఫ్, మొత్తం ఎండ్ టు ఎండ్ ఉంటుంది. సో ఇదే వార్కల బీచ్, మొత్తం పైన కిందకి దిగినాం. సో ఇది వచ్చి సౌత్ సైడ్ అనమాట, క్లిఫ్ సౌత్ సైడ్. సౌత్ సైడ్ ఏంటంటే కొంచెం కిందికి వస్తాం ఇట్లా. ఇది ఫ్రెష్ వాటర్ కాదు, మురికి నీళ్ళు సీదా పోయి సముద్రంలో కలుస్తుంది. ఇండియాలో కొన్ని అడగొద్దు అంతే. దట్స్ సన్సెట్ ఫర్ యూ. యాక్చువల్లీ వార్కలా క్లిఫ్ బాగుంది, ఇక్కడ నుంచి కూడా సన్సెట్ బాగుంది. కానీ నాకు ఎందుకో హోనావర్లో అప్సరకొండ క్లిఫ్ ఇచ్చినంత ఫీల్ ఇవ్వలే నాకు. మేబీ బికాజ్ ఆఫ్ జనాలు అనుకుంటున్నాను నేనైతే. వెన్ ఇట్ కమ్స్ టు నేచర్, వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్స్, జనాలు ఎవ్వరు ఉండొద్దని కోరుకుంటా నేను. పిచ్చ స్వార్థం నాది. సో ఇక్కడ ఇంతమంది ఉన్నందుకేనేమో మేబీ ఆ ఫీల్ మిస్ అయింది. సో ఇదంతా నార్త్ సైడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కెఫేస్, రెస్టారెంట్స్ అన్నీ పాపులర్ ఇటు సైడే ఉన్నాయి. కొంచెం హ్యాపెనింగ్ ఉంటుంది నార్త్ సైడ్. వేరాజ్ సౌత్ సైడ్ లిటిల్ సెరీన్, జనాలు తక్కువ అట్లా ఉంటారు. ఇప్పుడు 5కి వచ్చిన ఇక్కడికి వర్కల్. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. నాకు ఆల్మోస్ట్ 4 hours ఇక్కడనే స్పెండ్ చేసిన. వాకింగ్, సన్సెట్ అండ్ క్లిఫ్. రెస్టారెంట్లో వెజ్ రెస్టారెంట్ అంటే పోయి తిన్నా. బెండి ఫ్రై ఇంకా చపాతి చింపి పడేసిండు భయ్య, చంపేసిండు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ మొత్తం స్టేస్ అండ్ హాస్టల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ లైక్ వాల్ టు వాల్ ఏదో ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. ప్రతి ఒక్క ఇల్లుని అట్లా కన్వర్ట్ చేసేసారు. మన జూబ్లీహిల్స్ 45లో అన్ని ఇప్పుడు కెఫేలు, పబ్లు అయినారు సిమిలర్గా. కాకపోతే హోటల్స్ అండ్ స్టేస్, హాస్టల్స్ అట్లా కూడా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. catch you guys in the next one. Bye bye.